డ్రగ్ గంజాయిపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్. నేను ఏమంటా అంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటే నువ్వు పెట్టుబడులు తీసుకొస్తేనే రైజింగా, లేకపోతే ఉన్నోళ్ళని ఆరోగ్యపరంగా ఉంచడం అనేది రైజింగా? ఫస్ట్ క్వశ్చన్ నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. మెడికల్ షాప్లలో పోయి మందులు తీసుకొని అవే డ్రగ్స్ రూపంలో వేసుకుంటున్నారు అని అంటే మళ్ళీ ఇలా మెడికల్ వ్యవస్థ ఎంత చిల్లరగా ఉంది అని అనాలా, లేకపోతే ప్రభుత్వాలు ఎంత చిల్లరగా ఉన్నాయని అనాలా? మెడిసిన్ అనేది అఫోర్డబుల్ ఉండాలా, అంతేగాని డాక్టర్లకు విలాసవంతమైన రిసార్ట్లలో తీసుకుపోయి జోకిపిచ్చే తత్వం ఉండొద్దు. యాంటీబయాటిక్స్ మన మీద పనిచేస్తలేదంట. ఆరోగ్యశ్రీ పేర్ల మీద తెలంగాణ ఏం హబ్బు చేస్తారన్న నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఐసీయూలో తీసుకున్నాం అనుకో, 1 బెడ్ 2 బెడ్లకు ఒక నర్సు ఉండాలి. అదే మన హాస్పిటల్లో ఎంత ఉన్నారు, 3 బెడ్లకు ఒక నర్సు ఉన్నారు. ఐసీయూలలో ఎంత క్రిటికల్ ఉంటుంది పేషెంట్స్కి, సెకండ్ల ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇది కూడా ప్రాబ్లమే. దీని మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మళ్ళీ గుడ్డిగురాల పనులు తోముతున్నదా? రాష్ట్ర ప్రభుత్వం పీక్ కట్టలు కడుతున్నదా? ఒక దగ్గర ఎంఆర్ఐ టెస్ట్ 8,000, ఇంకొక దగ్గర 30,000, 10,000, 15,000. ఎందుకు? పెన్షనర్లు డిఎల్ దొరకక అలా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేస్తే అలా జీవితాల మీద మీరు అలా ఉసురు పోసుకుంటున్నది ఈ ప్రభుత్వాలు. ఈ చూడరు ఫ్రెండ్స్, ఇక్కడ దామోదర్ రాజనరసింహ గారి ఒక ఆర్టికల్ వచ్చింది, హెల్త్ హబ్గా తెలంగాణ అని. దామోదర్ రాజనరసింహ గారి కళ నిజంగా నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదే కథనానికి వీళ్ళే యాంటీగా రాసుకున్నారు. వీళ్ళ పత్రికలల్లో వెలుగుల సాటర్డే రోజు వచ్చిన కథనం ఏంది తెలుసా? సాటర్డేనో సండేనో, మెడికల్ మత్తులో యూత్, డ్రగ్ గంజాయిపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్. నేను ఆధారాలు పెట్టే మాట్లాడతా. ఒక దగ్గరనేమో పాపం ఆయన తెలంగాణ హబ్బుగా, హెల్త్ సెక్టర్ హబ్బుగా తెలంగాణ మారాలన్నది కళ. ఈడనేమో మత్తులో యూత్ అని చెప్తున్నారు. నేను ఏమడుగుతున్నా అంటే ప్రభుత్వానికి, గంజాయి డ్రగ్స్ దొరుకుతలేదని చెప్పి వాడు మెడికల్లో పోయి ఒక డ్రగ్ తీసుకుంటున్నాడు. పర్హాప్స్ అది సింథటిక్ డ్రగ్ ఉండొచ్చు, ఇంకా డేంజర్ అవుతుంది అది మనిషికి. నేను ఏమంటా అంటే ఇప్పుడు తెలంగాణ రైజింగ్ అంటే నువ్వు పెట్టుబడులు తీసుకొస్తేనే రైజింగా, లేకపోతే ఉన్నోళ్ళని ఆరోగ్యపరంగా ఉంచడం అనేది రైజింగా? ఫస్ట్ క్వశ్చన్ నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చిన తర్వాత బతకనీకే, పని చేయనీకే ఏ పెట్టుబడి లేకపోతే, మనుషులే లేకపోతే మట్టే మిగులుతే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న సాహిత్యానికి మళ్ళీ గౌరవనీయ పెద్దలు రెండవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఇలా సపోజ్ ఒకడు ఉన్నాడు, వాడికి డ్రగ్స్ అలవాటు పడ్డది, వాళ్ళకి దొరుకుతలేరు అని చెప్పి మెడికల్ షాప్లలో పోయి మందులు తీసుకొని అవే డ్రగ్స్ రూపంలో వేసుకుంటున్నారు అని అంటే మళ్ళీ ఇలా మెడికల్ వ్యవస్థ ఎంత చిల్లరగా ఉంది అని అనాలా, లేకపోతే ప్రభుత్వాలు ఎంత చిల్లరగా ఉన్నాయని అనాలా? నువ్వు అదే అమెరికా లాంటి దేశాలలో పోతే ఇప్పుడు నాకేదైనా మందు కొనాలని అనుకుంటే అక్కడ పోయి నేను మందు అడిగితే వాడు ఇయ్యాడు మెడికల్ షాప్ వాడు. డాక్టర్లందరినీ ఒక గవర్నమెంట్ పోర్టల్కి తీసుకురండి. డాక్టర్లందరినీ వాళ్ళు ఆ పోర్టల్లోనే మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు. మందులు ప్రిస్క్రైబ్ చేస్తే వాళ్ళకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మెడికల్ హాల్లకు కూడా రిఫరెన్స్ నంబర్ పోతుంది. ఇవన్నీ ఆన్లైన్లో కనెక్ట్ అవుతాయి. ఆ రిఫరెన్స్ నంబర్ చెప్తే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ లేకపోతే దాని ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడు అక్కడ ప్రిస్క్రైబ్ చేసి రాసి ఇస్తాడు. దీనివల్ల ఏమేమవుతుంది అని అంటే రేవంత్ రెడ్డి అన్న, ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా నా సూచన, దీనివల్ల ఏమేమవుతుందనంటే ఫేక్ మెడికల్ ఎవరైతే డ్రగిస్టులు ఉంటారో వాళ్ళందరూ గడపార దిగుతుంది. ఇంకొకటి మన ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇమీడియట్గా తెలిసిపోతుంది ఎట్లాంటి మందులు ఎక్కడెక్కడ ఏమేమవుతున్నదని. జనరిక్ మెడిసిన్ అనేది అఫోర్డబుల్ ఉండాలా, అంతేగాని డాక్టర్లకు విలాసవంతమైన రిసార్ట్లలో తీసుకుపోయి జోకిపిచ్చే తత్వం ఉండొద్దు. ఏ డాక్టరు ఏ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, ఎంత కాస్ట్లీ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, ఏ కంపెనీ అదే సేమ్ ఫార్ములా ఎంత చేస్తున్నది అనేది కూడా బయటపడుతుంది ఆ పోర్టల్లో. ఫేక్ డాక్టర్లు బయటపడతారు. ఇప్పుడు ఒక రీసెంట్ స్టడీ వెలుగులోనే వచ్చింది ఫ్రెండ్స్, ఏంది తెలుసా? యాంటీబయాటిక్స్ మన మీద పనిచేస్తలేదంట. యాంటీబయాటిక్స్ పనిచేస్తలేదట. ఎందుకు పనిచేస్తలేదు అని అంటే నీకు అలవాటు అయిపోయింది. బాడీకి రోగ నిరోధక శక్తి అనేది మనం అసలు ఏం లేదు, టక్కున గోలు వేసేసుకుంటున్నాం, కింద బొక్క అని దగ్గంగానే కదా గోలు వేసేసుకుంటాం. అంటే ఒక 2-3 డేస్ దాని మీద మనం రీసెర్చ్ కూడా చేయనీయం, బాడీకి యాంటీబయాటిక్ వేసేసుకుంటాం. సో ఏమైపోతుందంటే యాంటీబాడీస్కి రెసిస్టెన్స్ అయిపోతుందట. నెక్స్ట్ ఏది పనిచేస్తలేవట బాడీ మీద. అంటే నువ్వు మెడికల్ పోయేవాడు అడగగానే వాడు ఇచ్చేస్తున్నాడు కదా. ఈ పోర్టల్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఆ పోర్టల్లో వాడక్కడ ఉంటే ఆ రిఫరెన్స్ నంబర్ ఉంటేనే వాడు ఇస్తాడు. అప్పుడు డాక్టరు మంచోడా లేకపోతే పేషెంట్ చెడ్డోడా, ఈ అడ్డమైన సింథటిక్ డ్రగ్స్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. కేంద్ర సర్కారు దీని మీద ఆరంభించి ఆపేసింది. ఎందుకు ఆపేసింది అని అనేది, ఇగో మంచి అయితే మంచి మాట్లాడాలా, ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మానవ హితంలా జనహితంలా ఏవైతే ప్రాజెక్ట్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఇది సూచన, ఖచ్చితంగా దీన్ని ముంగడికి తీసుకోవాలి.
ఒక నేషనల్ పోర్టల్ ఎందుకు ఉండొద్దు అని అంటే ఇప్పుడు జనరల్గా నువ్వు ఏదైనా హాస్పిటల్కి పోయినా ఏదైనా క్లినిక్కి పోయినా వాళ్ళంతా మీకు ప్రిస్క్రిప్షన్ అంతా ఒక పోర్టల్ అనే వాళ్ళు పెట్టుకుంటున్నారు. నువ్వు ఒక 1 year తర్వాత పోయినా కానీ నువ్వు పేషెంట్ పేరు కొట్టినా నీ మొబైల్ నెంబర్ కొట్టినా కంప్లీట్గా మొత్తం వచ్చేస్తుంది. సో ఈ పోర్టల్స్ అన్నిటికీ ఒక కామన్ పోర్టల్, ఒక మదర్ పోర్టల్ ఎందుకు తయారు చేయొద్దు అంట. దానికి కేంద్ర సర్కార్ రాష్ట్ర సర్కారులు 2 చేతులు కలిపి చెయ్యొద్దు ఎందుకు అంట. మీకు భూభారతి చేయనికి రాలే, ఇక మీరు మా దీని మీద పోతారా? ఆరోగ్యశ్రీ పేర్ల మీద తెలంగాణ ఏం హబ్బు చేస్తారన్న నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ వాళ్ళు. నేనే ప్రత్యక్ష సాక్షి, నువ్వు పైసలు కట్టు తర్వాత నువ్వు రియంబర్స్ చేసుకో అని అన్నారు. సుమారు 900 కోట్ల నుంచి 1000 కోట్ల దాకా ఇప్పటిదాకా పెండింగ్వి రావాలా. ఏమిస్తారండి మీరు? రేపో మాపో నీమ్స్ నర్సులు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారట. మళ్ళీ దాని మీద ఏం మాట్లాడతారు మీరంతా? నర్సు టు బెడ్ రేషియో తీసుకొని ఉంటే ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ ప్రకారం 1:6 ఉండాలా. అంటే 6 బెడ్లకు ఒక నర్సు ఉండాలా హాస్పిటల్లో. అదే ఎంత ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్సెట్రా 1:10 అంటే 10 బెడ్ల నుంచి 15 బెడ్లకు ఒక నర్సు ఉన్నారు. వాళ్ళకు స్ట్రెస్ కాదా? వాళ్ళకు అది కాదా? మళ్ళీ వీళ్ళు ఉన్నోళ్ళందరూ ఎవరు? మళ్ళీ అందరు కాంట్రాక్ట్ ఉద్యోగులే. ఐసీయూలో తీసుకున్నాం అనుకో, 1 బెడ్ 2 బెడ్లకు ఒక నర్సు ఉండాలా. అదే మన హాస్పిటల్లో ఎంత ఉన్నారు? 3 బెడ్లకు ఒక నర్సు ఉన్నారు. ఐసీయూలల్లో ఎంత క్రిటికల్ ఉంటుంది పేషెంట్స్కి, సెకండ్ల ప్రాణాలు ఎగిరిపోతాయి. కాంట్రాక్ట్ స్టాఫ్ జనరల్గా మెడికల్ డిపార్ట్మెంట్లో లెస్ దెన్ 10% ఉండాలా. మన దగ్గర 30 నుంచి 50% మంది నీకు ఉన్నారు. ఇది కూడా ప్రాబ్లమే. దీని మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మళ్ళీ గుడ్డిగురాల పనులు తోముతున్నదా? రాష్ట్ర ప్రభుత్వం పీక్ కట్టలు కడుతున్నదా? హెల్త్ సెక్టార్లలో తెలంగాణ హబ్బుగా కావాలనంటే ఎడికైనా నీ నర్సులు ప్రొటెస్ట్ చేస్తుంటే అవుతుందా? ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా యాంటీబాడీస్ దొరుకుతుంటే అవుతుందా? సింథటిక్ డ్రగ్స్ బయట దొరుకుతుంటే అవుతుందా? మెడికల్ షాపులే డ్రగ్ కేంద్రాలు అయితే అవుతుందా? నీ దగ్గర పేషెంట్ మానిటరింగ్ నీ సబ్జెక్ట్ లేకపోయా, నీ దగ్గర డాక్టర్లు ఫేకా కాదా మెకానిజం లేకపోయా, నీ డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏడ రేడి చేస్తున్నారు, ఆ రేడి చేసిన తర్వాత దాని తర్వాత ఏమైంది అనేది నీ దగ్గర లేకపోయా. నర్సులు స్ట్రెస్లలో ఉన్నారు, సరే డాక్టర్లు విలాసవంతమైన రిసార్ట్లల్లో జల్సాలు ఎగేస్తున్నారు. ఎందుకు? మెడిసిన్ అనేది అఫోర్డబుల్ ఉండాలి. 3 రూపాయల మెడిసిన్ 300 రూపాయలకు కూడా దొరుకుతుంది. ఆ 300 రూపాయలది రాసి వీళ్ళు 30-40% కమిషన్లు కొడుతున్నారు. అసలు టెస్ట్ల మీద నియంత్రణ ఎందుకు లేదు? ఒక దగ్గర ఎంఆర్ఐ టెస్టు 8,000, ఇంకొక దగ్గర 30,000, 10,000, 15,000. ఎందుకు? అటు బంగారు ఫిలింలో తీస్తాడా ప్రింట్, ఇలా బంగారు ఇంకుతో రిపోర్ట్ రాస్తాడా? అంటే వై వీ కాంట్ స్టాండర్డైజ్ ది ప్రోటోకాల్స్. ఇది సుమిత్ అంటే రేవంత్ అన్న ఫస్ట్ ఇవన్నీ ఎవడు చేస్తాడు? పెన్షనర్లు డిఎల్ దొరకకే అలా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పనిచేస్తే అలా జీవితాల మీద మీరు అలా ఉసురు పోసుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు. పోరాలకు సర్టిఫికెట్లు దొరుకుతలేవు, ఉసురు పోసుకుంటున్నారు. సుమిత్ అనంటే ఈ రేపు ఈ సర్టిఫికెట్లు తీసుకునే వాడు ఆ కంపెనీలలో పనిచేయాలి కదా. అటు సర్టిఫికెటే రాకపోతే మీ కంపెనీలలో ఏడ పని చేస్తాడు? ఎక్స్పీరియన్స్ ఏడికైనా వస్తుంది. ఇది రైజింగ్ తెలంగాణ రైజింగ్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ నర్సులు ఏమని అడిగిరు తెలుసా ఫ్రెండ్స్? మన నిమ్స్ వాళ్ళు ఏమంటారు అంటే, మాకు 16 లక్షల గ్రాట్యుటీ క్యాప్ కావాలా, మాకు పిల్లలు పుడితే ఒక 3 months చైల్డ్ కేర్ లీవ్ కావాలా. అలా కోరికలు చూడు, కోరికలు కూడా చచ్చిపోతున్నారు రేవంత్ అన్న. నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తానంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళని ఉద్యోగాల కింద తీసేస్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే అల్లమూ రామచంద్రయ్య. సింపుల్గా చెప్తున్నా, వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వచ్చు కదా, మేము రాత్రింబగలు పనిచేస్తున్నాం, మాకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇయ్యరు కదా. ఇయ్యం. ఎందుకనంటే లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి అదేదో వాళ్ళ క్యాలిక్యులేషన్ ఉంటుంది, నాకెవరో చెప్పిర్రబ్బా. సుమారు ఇప్పుడు ఒక లెక్క ప్రకారము నాకు నంబర్ గుర్తుంది, మ్యాథమెటిక్స్ నంబర్లు గుర్తుంటాయి కాబట్టి 2000 నర్సులకు అగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, వాళ్ళకి లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలంటే గిరీష్ సుమారు 100 కోట్లు 120 కోట్లు అవుతుంది గిరీష్ అని అన్నారు. ఇక్కడ కంకిల పొట్టు ఉన్నది రేవంత్ అన్న దగ్గర. రేవంత్ అన్న ఇప్పుడు ఏమంటాడంటే, నా దగ్గర నువ్వు నన్ను గుంజినా నా దగ్గర పైసలు లేవంటాడు. మళ్ళీ సమితిలో పెడుతున్నాడు. అలాని ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకొచ్చి డైరెక్ట్గా సంతకాలు పెడితే అయిపోతుంది. ఇంత హంగుల ఆర్భాటాలు కావాలన్నా? ఫేక్ నరేటివ్లకు ఏదైతే మొత్తం ఆర్భాటాలు పెట్టిరు కదా, హంగుల ఆర్భాటాలు, మీరు కనీసం పెన్షనర్లకు పంచాయతీ అయిపోతున్నాయి. నర్సుల లెక్క తీసుకొని చూస్తే సింగపూర్లోనంట, నా దగ్గర డేటా ఉన్నది, సింగపూర్లోనంట జనరల్ వార్డ్ రేషియో 1:4-5 ఉంటుందంట, ఐసీయూ రేషియో 1:1-2 ఉంటుందంట, ఆస్ట్రేలియాలో 1:4 లేదా 5 ఉంటుందంట. అంటే బెడ్లకు 4 to 5 బెడ్లకు 1 ఉంటుందంట. ఐసీయూలో కూడా 1:2లోనే ఉంటుందంట. యునైటెడ్ కింగ్డమ్లో కూడా యాక్చువల్లీ యాక్టివిటీ బేస్డ్ ఉంటుందంట. అంటే అక్కడ ఏముండాలో అక్కడ ఉంటుందంట. యూఎస్ఏలో కూడా 5 బెడ్లకు ఒక నర్సు ఉంటుందంట. ఇండియాలోనే 6 బెడ్లకు ఒక నర్సు, అది 10 కూడా పోతుందట. ఐసీయూ బెడ్ల కదా, జనరల్ వార్డు ఐసీయూ చెప్తున్నా. ఇది ఏడికైనా అవుతుంది. ఇక మళ్ళా మన రేవంత్ అన్న రైజింగ్ ఉంచి హె బిల్డింగ్ సుమిత్ తోడా పాట పాడారా నేను. మళ్ళీ సీరియస్నెస్ పోయింది గిరిజు ఆయన అంటారు. అంటే మేము జర
చిలుబులి క్యారెక్టర్ కదా కొంచెం మాకు ఉంటుంది. హైదరాబాదు క్లీన్ ఎయిర్ కోసం చచ్చిపోతుంది, మరేమంటారనేమో సమిట్లో చేస్తున్నాడు. మళ్ళా ఢిల్లీలో ప్రొటెస్ట్లు అయినాయి, గాలి కావాలి మాకు, మంచి కావాలి. హైదరాబాద్లో ఎందుకు అవుతలేవు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన స్పెసిఫికేషన్స్ కంటే 10 రెట్లు గలీజ్ ఉందంట హైదరాబాద్. నేను చెప్తలే, ఇక్కడ రాసిర్రు 8 to 13 times అబౌవ్ ది WHO సేఫ్ లిమిట్స్ హైదరాబాద్. ఢిల్లీలో ప్రొటెస్ట్లు చేసిర్రు బీజేపీ సర్కార్ ఉందనని. ఈడెందుకు చేయరు? మరి రేవంత్ మనోడు గాలేంది. అదొకటి అంటారు కదరా, స్వీట్ పాయిజన్, తీపి పాయిజన్, స్వీట్ పాయిజన్. కాంగ్రెస్ పరిపాలన. భారత్ మాతాకి జై.